యా ఇక్కడ చూడండి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ విఆర్ఓల పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కాలకేల భారీ కుట్ర. ఈరోజు విఆర్ఓలు అర్థం చేసుకోవాలి. గతంలో రైతులు ముప్పు తిప్పలు పెట్టిన విఆర్ఓ వ్యవస్థ పైన అంటే విఆర్ఓలు అంటే దొంగలుగా లంచగొండ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. దయచేసి మీరు గమనించాలి విఆర్ఓలరా, ఈ ఆర్టికల్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కల్వకుంట్ల కాలకేయులు ఉంటారు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, ఈ విఆర్ఓల మీ పైన ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారో. మీరు దొంగలు అన్నట్టుగా, మీరు లంగలు అన్నట్టుగా, మీరు అవినీతి పనులు అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు, లంచగొండ్లుగా చిత్రీకరిస్తూ ఉంది ఈ పత్రిక వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రాత్రికి రాత్రే బహానీలు, రికార్డులో మార్పులు చేర్పులట, పైసలు పైరవితో మారిన చట్టాలు, మారిన పట్టాలు, దశాబ్దాలుగా పల్లెల్ని పట్టిపిడిచిన అవినీతితో హడలెత్తిన రైతులు, చెదపట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతికేతాలు. రైతులపైకి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ రుతున్న కాంగ్రెస్ సర్కారు, రికార్డుల నిర్వహణ వారికేనట. సో ఇక చూడండి విఆర్ఓల పైన ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉందో చూడండి. ఇప్పటికైనా కానీ ఎవరైతే నియమితులు అవుతున్నారో విఆర్ఓలు, మీరు లంచగొండులు, మీరు అంతా లంగలు లఫంగలు అంటూ ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇక మీరే తేల్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం పైన మీరే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విఆర్ఓ ఈ పేరు వింటే ఇప్పటికీ గ్రామాల్లో రైతులు హడలిపోతున్నారు. భూ రికార్డులు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సినటువంటి విఆర్ఓల వ్యవస్థ అన్నదాతల నెత్తి మీద పిడుగుల విచ్చలవిడి అవినీతికి కేరాఫ్గా మారింది. రాత్రికి రాత్రే భూ రికార్డులను మార్చేసి రైతుల తలరాతులు మార్చిన ఘటనలు ఎన్నో. ఫలితంగా అప్పటి వరకు ఆసాములుగా ఉన్నటువంటి అన్నదాతలు ఒక్క రోజులోనే జీవితం తలకిందులై రోడ్డు మీద నిలబడేవారు. అందుకే విఆర్ఓలను చూస్తే రైతులు వణికిపోయేవారు. విఆర్ఓ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు, పైరవీలు డబ్బులు ఇవ్వడానికి చూసేవాళ్ళు అంటూ ఈరోజు విఆర్ఓల పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు గమనించాలి. విఆర్ఓలు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, అవకాశాన్ని వినియోగించుకోకుండా మీ పైన ఇంత పెద్ద ఎత్తున విచ్చలవిడి అవినీతికి కేర్ ఆఫ్ విఆర్ఓలట. విఆర్ఓ వ్యవస్థ గతంలో విచ్చలవిడి అవినీతికి కేర్ ఆఫ్గా ఉండేది. డబ్బులు ఇస్తేనే పెన్ను ముట్టే పరిస్థితి. క్రయ విక్రయాలు నమోదు కావాలన్నా, 1B కావాలన్నా, పాస్బుక్ రావాలన్నా, ఇలా ఏ పని అయినా లంచం ఇవ్వాల్సిందే. ఏ పనికి ఎంత అనేది ఫిక్స్ చేసేవారు. పాస్బుక్ ఇవ్వాలంటే ఒక్కో రైతు 1,00,000 ఇవ్వాలని విఆర్ఓ డిమాండ్ చేస్తున్నాడు అంటూ 2019లో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నెర్రవెల్లి రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా పిఏపల్లి మండలంలో ఓ విఆర్ఓ కొత్త పాస్బుక్లు పట్టా మార్పిడి కోసం రైతుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 10 నెలల పాటు పత్తా లేకుండా పోయాడు. దీనిపై బాధిత రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం కల్పించలేదు. సో ఎక్కడో ఒక దగ్గర విఆర్ఓలు అక్కడక్కడ ఎంతో కొంత అవినీతి చేస్తే మొత్తం విఆర్ఓ వ్యవస్థ విఆర్ఓలు అంతా కూడా ఇదే అవినీతి పనులు అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కాలకేయులు. సో దీన్ని ఇప్పటికైనా కానీ విఆర్ఓలు కొంచెం మీరు వీళ్ళపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 2026 చట్టాన్ని రద్దు చేసి కొత్తగా భూభారతి బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రతి గ్రామానికి ఒక విఆర్ఓ నియమించినారు. వీరికి మళ్ళీ భూ రికార్డుల నిర్వహణ బాధ్యతలు అప్పగించినారు. అందుకోసం కొత్త నియామకాలు చేపట్టకుండా పాత విఆర్ఓలు విఆర్ఏలని నియమిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పటికే ఆప్షన్లు కూడా తీసుకున్నారు. దీంతో రైతుల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది. తమ భూములపై మళ్ళీ విఆర్ఓల పెత్తనం మొదలవుతుందని, పాత రోజులు మళ్ళీ వస్తాయని బిక్కుబిక్కుమంటా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విఆర్ఓల వల్ల రైతులు ఏమి ఇబ్బంది పడటం లేదు. ఇలా ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే గతంలో ఈ ధరణి వల్ల దోచుకున్నటువంటి దొరలు ఎవరైతే ఉన్నారో, దొరల భూములు ఏవైతున్నాయో మళ్ళీ వాటిపైన ఈరోజు విఆర్ఓలు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి దొరలు అనుకుంటారు తప్ప రైతులు కాదు. ఇది అందరూ కూడా గమనించాలి. దయచేసి విఆర్ఓలు మీరు ఉద్యోగంలోకి ఎక్కగానే ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ధరణికి ముందు ఎవరికి భూములు ఉండే, ధరణి తర్వాత ఏది దొరలు ఎవరైతే ఎక్కించుకున్నారో వాళ్ళ విషయాలను ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సో దానిపైన ఒక సమగ్రమైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తే బాగుంటుంది అనేది నేనైతే కోరుకు. అట్లా చేస్తే వీళ్ళ యొక్క భరతం పట్టచ్చు. లేదంటే మీ పైన ఎంత దుష్ప్రచారం చేస్తారో చూడండి ఒకసారి. విఆర్ఓల పైన ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారో ఒకసారి గమనించండి. ఇగో విఆర్ఓ వ్యవస్థ చేస్తున్న దారుణాలను గమనించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అబ్బాబ్బాబ్బాబ్బా విఆర్ఓ వ్యవస్థ ఎక్కడో అరకొర విఆర్ఓలు చేస్తే మొత్తం విఆర్ఓ వ్యవస్థ 19,000 మంది విఆర్ఓలను తీసేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఇప్పుడు వచ్చి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ తీసుకొస్తూ ఉంటే మళ్ళీ దుష్ప్రచారం చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాలను బలోపేతం చేస్తూ ఉన్నారు. ఇగో రాత్రికి రాత్రి తారుమారట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఇట్లా మీ పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈ ఎడిటర్లు ఎవరైతే కృష్ణమూర్తి లాంటి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేలుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.